తన భార్య లక్ష్మీదేవి పాదజామ చేస్తుంది. పాదం బట్టి లక్ష్మీదేవి కళ్ళారా చూసింది. పాదం బట్టి లక్ష్మీదేవి కళ్ళారా చూసి పాదం బట్టి లక్ష్మీదేవి అలా పైకి తప్పుకుంది. పాదం బట్టి లక్ష్మీదేవి ఎప్పుడైతే పైకి తప్పుదో మహాయుక్తుడు వర్గంలో 3 నెత్తులు పెట్టాడు. అయ్యి బాబు నేను కదా గొప్ప అని భోగమని అంటే 3 నెత్తులు గలవాడు మహాప్రభు. నేనే గొప్ప అనుకున్నాడు. నేను నీకంటే గొప్ప కదా కానీ ఆ భోగమనిషి పాదం పడుతున్నాడు మహాయుక్తుడు. పాదం పట్టడం లక్ష్మీదేవి చూసింది. ఎవడో మునేజు పేరుచి పాదంతో తన్నింది కాబట్టి తిరిగి తన పాదజాలు చెప్తాడే అని కోపించి లక్ష్మీదేవి భూలోకి పట్టి వెళ్ళిపోతుంది. పాదము పట్టునట్టు పట్టి అరికాల 3 నెత్తులు పైకి తెచ్చిన వాళ్ళ పైన పడిచాడు. అంటే భోగమూర్చి అవతల వదపడిపోయాడు. అవతల వదపడి కోపించి లక్ష్మీదేవి భూలోకి వెళ్ళిపోతుంది కదా. అప్పుడు తొలి పడిపోయి పైకి లేచి అవును మళ్ళీ వెతుకుందన్నాడు వయ్యదాయనా బావో నే బావో వేటుడే ఓ నాయనా నువ్వు తిరుమలలో కలకో ఇక తిరుమల తేవయ్యో తిరుమలలో కలకో ఇక తిరుమల తేవయ్యో ఓ విట్టు ఇక నిన్ను జయించడమో ఇక నా వల్ల కాదు. నిన్ను జయించడమో ఇక నా వల్ల కాదు. తండవో విట్టుడు నేను కొంద నాకంటే నువ్వు గొప్పోడు కాబట్టి ఈ ఒక తిరుమల కూడా తిరిగి పంచుకుని అయినా అవునవును అలాంటి మహాయుక్తుడు భోగమూర్చి అవుతాడు అసమపడి కదా అవుతాడు అసమపడిగానే కోపించి లక్ష్మీదేవి భూలోకి వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి ఎప్పుడైతే భూలోకి వెళ్ళిపోతుందో మహాయుక్తుడు లక్ష్మీదేవిని కేకలు పెట్టుకున్నాడు. రమణ నీకు న్యాయం కదమ్మా. రామ లక్ష్మీదేవని మహాయుక్తుడు కేకలు పెట్టుకున్నాడు. రామ లక్ష్మీదేవని మహాయుక్తుడు కేకలు పెట్టుకుంటే లక్ష్మీదేవి మరి